హలో గైస్. సో నాకు తెలుసు చాలామంది ఈ సెషన్ జాయిన్ అవుతాకి మెయిన్ రీజన్ వచ్చేపాటికి డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అసలు హౌ ఇట్ వర్క్స్ అని తెలుసుకుంటాకి. సో ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ లైక్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ అవుతుందని చెప్పేసి. సో గైస్, మీకు ఈ సెషన్ అనేది జస్ట్ ఏంటంటే ఒక 10 to 15 minutes ఉంటుంది. సో ఇది ఒక జస్ట్ ఏంటంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాకి వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్ అండ్ హౌ ఇట్ వర్క్స్, దీని నుంచి మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఏంటి సిచ్యువేషన్ అనేది దాని గురించి. సో గైస్, సింపుల్గా చెప్పాలంటే కనుక ఐఎమ్ ఆడిబుల్ రైట్ గైస్? నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా? ఒకసారి ఎవరైనా చాట్ బాక్స్లో చెప్తారా? యా, థ్యాంక్ యూ గైస్. సో గైస్ బేసికలీ ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? సో గైస్, బేసికల్లీ డ్రాప్ షిప్పింగ్ అంటే మనము ఆన్లైన్లో ఒక ప్రొడక్ట్ సేల్ చేస్తాము, కానీ ఇన్వెంటరీ మన దగ్గర ఉండదు, స్టాక్ మన దగ్గర ఉండదు. లేకపోతే కనుక మనం ఏమి ఒక ఆఫీస్ మెయింటైన్ చేయం. మనం ఏంటంటే జస్ట్ ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తాం. మనకు కావాల్సింది ఏంటంటే ఒక ల్యాప్టాప్, ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. సో ఈ థింగ్స్ యూజ్ చేసి మనము ప్రోడక్ట్ని రీసేల్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఒక ప్రోడక్ట్, ఒక అంబ్రెల్లా చూసారు. ఓకే, దాని కాస్ట్ వచ్చేపాటికి ఇండియా మార్ట్లో లేదంటే కనుక రూపస్ క్లౌడ్లో ₹100 అనుకోండి. సో ₹100 పర్టికులర్ ప్రోడక్ట్. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఒక ₹400 ఆర్ ₹500 మార్జిన్ పెట్టుకుని దాన్ని ₹600 ఆర్ ₹700కి మీరు సేల్ చేస్తారు. ఎవరు కొంటారు? ఎట్లా సేల్ చేయాలి? సో సేల్ చేస్తాక ఏంటంటే మీరు ఒక వెబ్సైట్ తీసుకుని ఆ వెబ్సైట్లో మీ ప్రోడక్ట్ అనేది లిస్ట్ చేయాలి. సో ₹600 ప్రోడక్ట్ అనేది లిస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఏంటంటే మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ యూజ్ చేసి మీరు మార్కెటింగ్ చేస్తారు. సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే అంబ్రెల్లా అంటే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉన్నారో వాళ్ళకి మీ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిద్ది. సో వాళ్ళు మీ వెబ్సైట్లోకి వచ్చి మీ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసినప్పుడు మనం ఎవరైతే ₹100 ప్రోడక్ట్ ఉన్నారో వెండర్ అంటాం వాళ్ళని. సో ఆ వెండర్ దగ్గరికి అడ్రస్ ఇస్తాము. సో అతను ఏంటంటే షిప్పింగ్ కాస్ట్, ప్రొడక్ట్ కాస్ట్ అతను తీసుకుని, అతను ₹100 ఆర్ షిప్పింగ్ ₹100 అయితే కనుక ₹200 అతను తీసుకుని రిమైనింగ్ అమౌంట్ మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తాడు అనమాట. సో ఈ మోడల్ని బేసికల్లీ డ్రాప్ షిప్పింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కనుక మీరు ఒక ప్రోడక్ట్ని తక్కువ కాస్ట్లో తీసుకుని దాన్ని మార్కెట్లో ఎక్కువ కాస్ట్లో సేల్ చేయాలి. ఇదే విధంగా ఏంటంటే అమెజాన్ వర్క్ చేసిద్ది, ఇదే విధంగా మీషో వర్క్ చేసిద్ది, ఇదే విధంగా అన్ని బ్రాండ్స్ అన్నీ ఇట్లాగే వర్క్ చేస్తాయి అన్నమాట. సో మీరు చూసుకుంటే కనుక వాళ్ళు కూడా ఏంటంటే ప్రొడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుని సింపుల్గా లిస్ట్ చేసుకుంటారు. ఆ ప్రొడక్ట్ ఎవరిని పర్చేస్ చేశారనుకోండి, దానికి మార్జిన్ మిగిలితే ఆ మార్జిన్ అనేది సేల్ చేసుకుంటారు. కానీ ఎందుకని మనం ఇప్పుడు అమెజాన్లో సేల్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో సేల్ చేయొచ్చు, మీషోలో సేల్ చేయొచ్చు, ఎందుకు మనం షాపిఫైలోనే సేల్ చేయాలి? సో గైస్, ఎందుకని షాపిఫైలో సేల్ చేయాలంటే కనుక ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, డీటెయిల్ టార్గెటింగ్ చేయొచ్చు పీపుల్ని. డీటెయిల్ టార్గెటింగ్ అంటే ఎవరికి ఏ వస్తువు అవసరం ఉందో ఆ వస్తువు అవసరం ఉన్న పీపుల్కి మన అడ్వర్టైజ్మెంట్ చూపించడం వల్ల ఏంటంటే నార్మల్గా వచ్చే మార్జిన్స్ కంటే ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ మార్జిన్స్ వస్తాయి. సో నార్మల్గా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ₹100 ప్రోడక్ట్ అమెజాన్లో 300, 400 ఉందనుకోండి, మనం ఇక్కడ 600, 700కి సేల్ చేస్తాం. సో ఏంటి డిఫరెన్స్ ఏంటంటే కనుక బేసికల్లీ థింగ్స్ అనమాట. సో ఇప్పుడు ఇది నేను శాంపుల్గా చెప్పాను. సో ఇదే ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1000 ఉన్న ప్రోడక్ట్ని 5000కి సేల్ చేయొచ్చు, 4000కి కూడా సేల్ చేయొచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ మారుతుంది అనమాట, సింపుల్గా, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో గైస్, నేను కొన్ని మీకు మన ఎర్నింగ్స్కి సంబంధించిన లైఫ్ ప్రూఫ్స్ అండ్ దాంతోపాటు మనకి సంబంధించిన కొన్ని థింగ్స్ అనేది చూపిస్తాను. సో మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ రైట్ గైస్? సో గైస్, బేసికలీ చూసుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. సో సారీ, సో ఇవి కొన్ని ప్రొడక్ట్స్ అనమాట గైస్, మనం మార్కెట్లో సేల్ చేసిన ప్రూఫ్స్ అనమాట. మనవి స్క్రీన్ షాట్సే కాదు, లైవ్లో కూడా మీకు చూపిస్తాను. సో మనము దీనికి అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత సో మనకి ఏంటంటే వచ్చిన సేల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో 2,55,000, అట్లాగే 35,000, అట్లాగే 1,44,000, 99,000,
1,34,000, 51,000, అట్లా 51,000, సో 10 lakhs, 99,000, 1 lakh. సో ఇవేంటంటే కొన్ని థింగ్స్ అనమాట. సో ఇట్లాగేంటంటే లైవ్లో మీకు మన వెబ్సైట్లో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వచ్చిన థింగ్స్ అన్నీ కూడా చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూసుకుంటే కనుక లాస్ట్ 90 days పెట్టాను. ఇది ఓన్లీ ఏంటంటే మనకి ప్రీపెయిడ్ ఆర్డర్స్, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ లేవు గైస్. ఇది ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్స్. మేము ఏంటంటే టెస్టింగ్ చేస్తాం అనమాట. సో రీఫ్రెష్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. సో రీఫ్రెష్ చేస్తే చూస్తే కనుక 5,000 మెంబర్స్ మన వెబ్సైట్లోకి వచ్చారు. దాంట్లో 95,000 రూపీస్ సేల్ జనరేట్ చేసాం. అట్లాగే 94 ఆర్డర్స్ వచ్చినాయి. సో ఆర్డర్స్లో చూపిస్తాను నేను. సో ఆర్డర్స్లో చూసుకుంటే కనుక మీకు చూడండి 1,700, 299, 999, సో 999 ఇట్లా ఏంటంటే డిఫరెంట్ ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్డర్స్. స్టేటస్ చూసుకోండి, పెయిడ్ అండ్ ఫుల్ ఫీల్డ్ ఆర్డర్స్ అనమాట. సో అనలిటిక్స్లో కూడా చూపిస్తాను మీకు. సో అనలిటిక్స్లో చూసుకుంటే కనుక లాస్ట్ 90 days, సో 95,000 రూపీస్, 5,000 పీపుల్ వచ్చారు. 503 పీపుల్ ఏంటంటే యాడ్ టు కార్ట్ దాకా వెళ్ళారు. 437 పీపుల్ దాకా ఏంటంటే చెక్అవుట్ దాకా రీచ్ అయ్యారు. సో ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అయినాయి, సో ఈ థింగ్స్ అన్నీ కూడా అనలిటిక్స్ అనమాట. సో సోషల్ మీడియా మార్కెటింగ్ నుంచి అండ్ మనకి చూసుకుంటే సోషల్ మీడియా నుంచి ఎక్కువ వచ్చినాయి సేల్స్, సోషల్ మీడియా నుంచి. సో డైరెక్ట్గా చాలా తక్కువ సేల్స్ వచ్చినాయి. సో ఇవి ఫ్యూ థింగ్స్ అనమాట. అట్లాగే నేను ఫేస్బుక్ యాడ్స్ కూడా చూపిస్తాను. సో ఇదేంటంటే గైస్ క్యాంపెయిన్స్ అనమాట. మనం రన్ చేసిన క్యాంపెయిన్స్, టెస్టింగ్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసుకుంటే కనుక 309 ఆర్డర్స్ వచ్చినాయి ఒక పర్టికులర్ వాక్యూమ్ క్లీనర్ అనేదానికి. సో చూసుకుంటే మనకి కాస్ట్ పర్ పర్చేస్ అనేది 100 రూపీస్ ఉంది. అంటే ఒక కస్టమర్ అక్విజిషన్, అంటే ఒక కస్టమర్ నుంచి సేల్ రావడానికి మనం 100 రూపీస్ ఖర్చు అయింది. ఇక్కడ చూసుకుంటే 15 ఆర్డర్స్ వచ్చినాయి, 163 రూపీస్. కొన్ని ఏంటంటే పెద్ద సేల్స్ అనమాట, లైక్ 3,000, 4,000 రూపీస్కి మనం సేల్ చేసిన ప్రొడక్ట్స్కి 600, 700 అట్లా. అండ్ కొన్ని ఆర్డర్స్ ఏంటంటే 300, 100 అట్లా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్డర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కూడా చేయొచ్చు. సింపుల్గా ఏంటంటే నేర్చుకోవాలి, హౌ ఇట్ వర్క్స్ అనేది క్లియర్గా నేర్చుకుంటే యూ కెన్ డూ గైస్. గైస్ ఆడిబుల్ రైట్? నా వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి ఎవరన్నా బాక్స్లో చాట్ బాక్స్గా. సో గైస్ బేసికలీ ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మనకి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. సో డ్రాప్ షిప్పింగ్ మీషోలో చేయొచ్చు అంటే ఎస్ బ్రో, డ్రాప్ షిప్పింగ్ మీషోలో చేయొచ్చు. కానీ ఏంటంటే మీషోలో చేస్తే మీకు ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆటోమేషన్ ఉండదు. మీకు ఇప్పుడు బేసికలీ చూసుకుంటే కనుక షాపిఫై అనుకోండి, మీకు రొప్పసో క్లౌడ్ అని ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఆటోమేషన్ ఉంటుంది. అట్లాగే మీరు షిప్ రాకెట్ అనేది ఇలాంటి యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆటోమేషన్ ఉండదు, ప్రతిదీ కూడా మీరు టైప్ చేయాలి. అట్లాగే మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మీషో మిమ్మల్ని బ్లాక్ చేసేసిద్ది. నెక్స్ట్. సో గైస్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. డొమైన్ పర్చేస్ చేయాలి గైస్. మనకి అయ్యే ఖర్చు ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ₹1 కూడా ఏం ఖర్చు అవ్వదు. జస్ట్ ఏంటంటే 300 రూపీస్ డొమైన్ ఒకటి మాత్రం పర్చేస్ చేస్తే కనుక మిగతాదన్నీ ఫ్రీగా వస్తాయి. యాడ్ అకౌంట్ ఫ్రీగా వచ్చింది, మనకి షాపిఫై ఫ్రీగా వచ్చింది, దాని తర్వాత రొపోసో క్లౌడ్ ఫ్రీగా వచ్చింది, టూల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి, అన్నీ ఫ్రీగా వస్తాయి. జస్ట్ ఏంటంటే సింపుల్గా మనము ఓన్లీ మనం దేనికి ఖర్చు పెట్టాలంటే డొమైన్కి మాత్రం ఖర్చు పెట్టాలి, అది కూడా 350 రూపీస్. సో దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్కి, ఫేస్బుక్ యాడ్స్కి మాత్రం ఖర్చు పెట్టాలి. సో అడగచ్చు చాలామంది, ఫేస్బుక్ యాడ్స్ ఎందుకు యూజ్ చేయాలి బ్రో అంటే, కన్సిస్టెన్సీగా సేల్స్ రావాలంటే కనుక ఫేస్బుక్ యాడ్స్ ఓన్లీ ద నెంబర్ 1 థింగ్ అనమాట ఇండియాలో. ఇండియా మార్ట్లో ఎలా చేయాలంటే గైస్, బేసికలీ ఏంటంటే సింపుల్గా ఇండియా మార్ట్లోకి వెళ్ళండి. ఇండియా మార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సింపుల్గా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సప్లయర్ ఉంటారు, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి కాంటాక్ట్ చేసి సింపుల్గా వాళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి క్యాటలాగ్ మీకు ఇస్తారో ఆ క్యాటలాగ్ చూసుకుని మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలంటే ఆ ప్రొడక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. షాపిఫై డెవలప్మెంట్ నేర్పిస్తుంది. షాపిఫై వెబ్సైట్ బిల్డింగ్కి మీరు ఏం చేయవలసిన లేదు గైస్. సింపుల్గా ఏంటంటే మనం ఆల్రెడీ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ పర్టికులర్ కోర్స్లో ఏంటంటే ఎవ్రీథింగ్ A to Z ఉంటుంది, స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ దాకా. మీరు మీకు ఇప్పుడు దాకా అసలు దీని గురించి తెలియదు, సోషల్ మీడియా గురించి తెలియదు, ఆర్ఎల్స్ దేని గురించి తెలియకపోయినా సరే స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ దాకా కూడా మనము క్లియర్గా నేర్పిస్తాము. ఎవ్రీథింగ్ మీరు మీ అంతటి మీరే జస్ట్ ½ an hour to 1 hourలో ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసేసవచ్చు.
గైస్ డొమైన్ అంటే ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు మీ అందరికీ పేర్లు ఉన్నాయి కదా. సో నాకు పేరు ఉంది, మీ అందరికీ ఇప్పుడు పేర్లు ఉన్నాయి కదా. సో మీ పేరుని డొమైన్ అంటాం అనమాట. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక వెబ్సైట్కి facebook.com ఉంది కదా. సో దాన్ని డొమైన్ అంటాం. సో ఏదైతే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెబ్సైట్కి పేరు కావాలి కదా. సో దాన్నే డొమైన్ అంటాం అనమాట. డిసడ్వాంటేజ్ అంటే కనుక గైజ్, మీరు డ్రాప్ షిప్పింగ్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ మ్యాప్ లేకుండా, ప్రాసెస్ తెలియకుండా మీరు కనుక స్టార్ట్ చేశారంటే, ఒక పర్టికులర్ గైడెన్స్ కానీ ఒక పర్టికులర్ థింగ్స్ కానీ లేకుండా మీరు స్టార్ట్ చేస్తే కనుక యూ విల్ బీ గెట్టింగ్ లాసెస్ అనమాట. ఏ విధంగా లాస్ అవుతారు? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది, ఫేస్బుక్ యాడ్స్ అంటే తెలియదు మీకు, కానీ ఫేస్బుక్ అంటే ఏంటి, పిక్సెల్ అంటే ఏంటి, యాడ్స్ మేనేజర్ అంటే ఏంటి, యాడ్ అకౌంట్ అంటే ఏంటి, ఇవేమి తెలియకుండా జస్ట్ సింపుల్గా యూట్యూబ్లో 4 వీడియోలు చూసేసి మీరు లాంచ్ చేశారనుకోండి క్యాంపెయిన్, అట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. మీకు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు అయిపోతుంది కానీ సేల్స్ రావు, ఆ విధంగా లాస్ అవుతారు. అదొక్కటే డిసడ్వాంటేజ్. మీరు తెలుసుకోకుండా మీరు చేస్తే కనుక దానివల్ల ప్రాబ్లం వచ్చింది. గోడాడీలో డొమైన్ అనేది గోడాడీలో పర్చేస్ చేయొచ్చు. దాని తర్వాత నేమ్ చిప్లో పర్చేస్ చేయొచ్చు, హోస్టింగర్లో పర్చేస్ చేయొచ్చు. మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఏదన్నా బెటరే బ్రో. కానీ షాపిఫైలో మాత్రం పర్చేస్ చేయొద్దు. షాపిఫైలో ఏంటంటే గోడాడీలో మీకు 300 రూపీస్ ఉన్న డొమైన్, షాపిఫైలో మీకు $20 ఉంటుంది. సో షాపిఫై వద్దు. యాడ్స్ కోసం ప్రొడక్ట్ వీడియోస్ ఎక్కడ నుంచి తీసుకుంటామన్నా, సో యాడ్స్ కోసం ప్రొడక్ట్ వీడియోస్ అనేది మనకి ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ అని ఉంటుంది. సో దాంట్లో నుంచి మనం తీసుకుంటాము. సో మనం ఏమి దానికి స్ట్రగుల్ చేయవలసిన, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఎస్ బ్రో, ఇది సేమ్ టు సేమ్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా వర్క్ అవుతుంది. సో గైస్ బేసికలీ ఏంటంటే మీకు దీంట్లో ఏంటంటే రిటర్న్స్ ఉంటాయి, ఆర్టీఓ ఉంటుంది, అట్లాగే ఇవన్నీ థింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ డ్రాప్ షిప్పింగ్ అయితే ప్రాఫిటబుల్లే. చాలామంది చెప్తూ ఉంటారు డ్రాప్ షిప్పింగ్ వర్కౌట్ అవ్వదు, చాలా ఎగ్జాస్ట్ అయిపోయిందని చెప్పేసి. సింపుల్ గైస్, వాళ్ళకి డ్రాప్ షిప్పింగ్ చేయడం రాదు. నేను మీకు లైవ్లో చూపించాను. సో మన ప్రూఫ్స్, మన థింగ్స్ అన్నీ కూడా. సో 100% వర్కౌట్ అవ్వదనే ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రాసెస్ అనేది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలంతే. మంత్లీ ఎంతవరకు ఎర్నింగ్ చేయొచ్చు అంటే గైస్ డిపెండ్స్ అపాన్ యాడ్ బడ్జెట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ ఫేస్బుక్ యాడ్స్లో ఏంటంటే డైలీ బడ్జెట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు 300 రూపీస్కి యాడ్స్ రన్ చేయొచ్చు పర్ డేకి, లేకపోతే 500 రూపీస్ యాడ్స్ రన్ చేయొచ్చు, 1000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు, 1 lakh చేయొచ్చు. మీరు ఎంత యాడ్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారో అంత యాడ్ స్పెండ్కి తగ్గట్టు సేల్స్ వస్తాయి. ఎంత చెట్టుకి ఎంత కావాలన్నట్టు సింపుల్ థింగ్ అనమాట. సో మీరు ఒక 1000 రూపీస్ యాడ్స్కి ఖర్చు పెడదాం అనుకుంటే కనుక మీకు ఒక 8 to 10 టైమ్స్ అంటే రిటర్న్స్ వస్తాయి. రోయాస్ అనేది 8 to 10 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8,000 నుంచి 10,000 రూపీస్ దాకా సేల్స్ జనరేట్ చేయొచ్చు. దాని నుంచి మీకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి అన్నమాట. సో మంత్లీ అంటే మినిమం వచ్చేవాటికి 50,000 రూపీస్, 40,000 to 50,000 రూపీస్ ఎర్నింగ్ చేయొచ్చు స్టార్టింగ్లో. సో మీరు బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళి కొద్దీ మీరు 1 lakh, 2 lakh, 10 lakh, 15 lakh, 20 lakh కూడా చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా, ఎస్ బ్రో, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. మనకి ఏంటంటే ఇండియాలో 90% ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీకి ఇష్టపడతారు. మీలోనే ఎంతోమంది ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకుంటారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా. సో మన ఇండియన్ మెంటాలిటీ అదనమాట బేసికల్లీ. ఆర్గానిక్ మెథడ్లో యూజ్ చేయొచ్చు, డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు అంటే చేయొచ్చు గైస్. ఆర్గానిక్ మెథడ్లో కూడా చేయొచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేసి మీరు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే 90% అది ఫెయిల్ అయ్యిద్ది. ఎందుకంటే వర్కౌట్ అవ్వదు, చాలా టైం పట్టిద్ది. మీ దగ్గర చాలా టైం ఉంది, ఒక 3 months, 4 months, 1 year అయినా సరే పర్లేదు, నాకు ఆర్గానిక్ వేలో కావాలంటే కనుక మీరు ఆర్గానిక్ వేలో కూడా డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు. సో గైస్ ఇంకా ఏమన్నా డౌట్స్? సో గైస్ సింపుల్గా ఏంటంటే మనకి షాపిఫైలో క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక కస్టమర్స్ మన దగ్గర నుంచి క్యాష్ ఆన్ డెలివరీలో ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీలో మన వెబ్సైట్లో ఆర్డర్ చేశాడు అనుకోండి. సో వెండర్ ఏం చేస్తాడంటే అతని దగ్గరికి ప్రోడక్ట్ పంపిస్తాడు కస్టమర్ దగ్గరికి. ప్రోడక్ట్ పంపించిన తర్వాత
ఆ కస్టమర్ ఏంటంటే ప్రొడక్ట్ తీసుకుని అతనికి అమౌంట్ ఇస్తాడు, ఎంతైతే డబ్బులు ఇవ్వాలో ₹600 ₹700 ₹1000 ఎంతైతే ఇవ్వాలో అది ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత వెండర్ ఏం చేస్తాడంటే అతను తీసుకోవాల్సిన డబ్బులు అతను తీసేసుకొని రిమైనింగ్ అమౌంట్ మనకి మన బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్ బ్రో, విన్నింగ్ ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తాను. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో సో వాళ్ళందరికీ వీక్లీ మంత్లీ 3-4 టైమ్స్ విన్నింగ్ ప్రొడక్ట్స్ ఇస్తాను, ప్రాబ్లం లేదు. గైస్ నేను వచ్చేపాటికి బేసికలీ ఏంటంటే పాస్ట్ 3 years నుంచి డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నాను, ప్రాఫిటబుల్గానే జనరేట్ చేశాను. సో స్టార్టింగ్లో నేను కూడా ఏంటంటే ఒక గైడెన్స్ లేకుండా మీకులాగే నేర్చుకోవాలని ఇంటెన్షన్తో వచ్చాను. సో నేను ఆల్రెడీ చాలా మిస్టేక్స్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. సో ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దంటే కనుక ఖచ్చితంగా కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఈజ్ దేర్ ఎనీ రిటర్న్ పాలసీ అవైలబుల్ ఫర్ ద కస్టమర్స్? ఎస్ గైస్, రిటర్న్ పాలసీ ఉంటుంది కస్టమర్స్కి. 5 days దాకా రిటర్న్ పాలసీ ఉంటుంది. సో యా, యాడ్స్ ప్లే చేసిన ఆర్డర్స్ మోస్ట్ పీపుల్. గైస్ సింపుల్గా చెప్తున్నాను, ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫేస్బుక్ యాడ్స్ ఎంత క్రేజీగా ఉంటాయో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఒక బైక్ కోసమో బైక్ యాక్సరీస్ కోసం గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి ఆ పర్టికులర్ థింగ్ కోసం, సో ఆటోమేటిక్గా ఏంటంటే వితిన్ ఫ్యూ మినిట్స్ లోపల మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ స్క్రోల్ చేస్తే వితిన్ 5 minutes లోపల దానికి తగ్గట్టు మీరు ఏదైతే సెర్చ్ చేశారో దానికి రిలేటెడ్ యాడ్ వచ్చేసిద్ది. సో దీన్ని ఏంటంటే ఫేస్బుక్ ఆల్గరిథం అంటాము. సో ఫేస్బుక్కి తెలుసు, ఇన్స్టాగ్రామ్కి తెలుసు మీరు ఏదైతే ప్రొడక్ట్స్ నచ్చి తీసుకుంటున్నారో, ఏదైతే ప్రొడక్ట్స్ మీరు సెర్చ్ చేస్తున్నారో ప్రతిదీ ఏంటంటే ట్రాక్ చేసేది మిమ్మల్ని. సో ఆ విధంగా ఏంటంటే మనం కూడా యాడ్స్ ప్లేస్ చేస్తాము. సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు సెర్చ్ చేసిన ప్రొడక్టే కాబట్టి పర్చేస్ చేస్తాక హై ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా టార్గెట్ చేస్తాం కాబట్టి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంటాయి ప్రొడక్ట్స్, కానీ వాళ్ళు వెళ్ళి దాంట్లో సెర్చ్ చేయాలి గైస్. సో గైజ్ మీటింగ్స్ అయితే కనుక నేను వీక్లీ కానీ మంత్లీ కానీ ఒకసారి ఇలా సెషన్స్ తీసుకుంటాను, హౌ టు ఎన్రోల్. సో గైజ్ ఎన్రోల్ అవుతాకి బేసికలీ ఏంటంటే మీ దగ్గర ఒకవేళ మీరు ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తే పర్లేదు, లేదంటే కనుక మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ సో మన దగ్గర ఈఎంఐ ఆప్షన్స్ కూడా, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి మీరు జాయిన్ అయ్యారో సో దాంట్లో మీరు ఇంట్రెస్టెడ్ అని పోస్ట్ చేస్తే మీకు అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను నేను. సో దాని నుంచి మీరు ఏంటంటే పేమెంట్ చేసి మీరు యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. యాక్సెస్ అనేది లైఫ్ టైం ఉంటుంది. సో అప్డేటెడ్ గైస్, మీకు ఇప్పుడు దాకా మీరు ఈ కోర్స్ చూసిన తర్వాత మీరే రివ్యూ ఇస్తారు, బ్రో ఎంత బాగుందో కోర్స్ అని చెప్పేసి. గైస్ వెండర్స్ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఏదైతే పర్టికులర్ ప్రొడక్ట్స్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, మన తెలుగు వాళ్ళే వెండర్స్ ఉన్నారు 3-4. సో వాళ్ళని కూడా నేను ఇస్తాను మీకు. సో ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళని. ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి గైస్? ఇందాక కూడా నేను చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక పర్ డేకి 300 చొప్పున, లేదంటే పర్ డేకి 500 రూపీస్ అనుకోండి, మీకు మంత్కి వచ్చేపాటికి 15,000 రూపీస్ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్ గైస్, ఇది డైలీ బడ్జెట్ మీ క్యాపబిలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇండియా మార్ట్ అనేది గైస్, ఇండియా మార్ట్ అనేది డ్రాప్ షిప్పింగ్ చేస్తాక అట్లా పనిచేయదన్నమాట. ఇండియా మార్ట్లో వెండర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుని ఆ తర్వాత మన దగ్గర నుంచి డెలివరీ చేస్తాం ప్రొడక్ట్స్ అనేది. గైస్ నెక్స్ట్ సెషన్లో ఆర్ నెక్స్ట్ బ్యాచ్లో ఏంటంటే నేను ఈ పర్టికులర్ కోర్స్ అనేది 10,000 రూపీస్కి ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇమీడియట్గా తీసేసుకోండి గైస్. సో నేను చెప్తున్నాను, మీరైతే రిగ్రెట్ అవ్వరు. తెలుగులో ఇంత సూపర్గా చెప్పే కోర్స్ ఎవరిదే ఉండదు నాకు తెలిసి. గైస్ మన ఇండియన్ పాపులేషన్ వచ్చేవాడికి 140 crores అనమాట. సో గైస్ ఇప్పటికీ మీరు షార్క్ ట్యాంక్ కానీ కొన్ని థింగ్స్ చూస్తే కనుక మీకు తెలుస్తాయి అనమాట. హ్యూజ్ మార్కెట్, మీరు ఎంతమంది యాడ్స్ రన్ చేసినా, ఎంతమంది చేసినా కానీ ఇంకా ఎక్విజిషన్కి చాలా ప్లేస్ ఉంటుంది. సో గైస్ ఇప్పటికీ ఇండియాలో డ్రాప్ షిప్పింగ్లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ల్యాక్స్లో సేల్స్ జనరేట్ చేస్తున్నారు. ఇంకా మనకి
వాళ్ళు మన దగ్గర బడ్జెట్ పెట్టే దమ్ముంటే కనుక సో ఇంకా ఇంకా ఎక్కువ సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ సెండ్ అవ్వడం లేదు బ్రో. ఇన్స్టాగ్రామ్లో ఎందుకు సెండ్ అవుతుంది బ్రో? వెంకటేష్ సెండ్ అయింది కదా. సో గైస్ ఇదన్నమాట. మీకు ఇంకా డ్రాప్ షిప్పింగ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగవచ్చు గైస్. ఇది షార్ట్ సెషన్, మీ అందరికీ క్లియర్గా ఒక అవేర్నెస్ కోసమే నేను ఇది తీసుకుంటున్నాను. మీకు డ్రాప్ షిప్పింగ్ ఎలా తెలుసు బ్రో? గైస్ నేను కూడా మీకులాగా నేర్చుకున్నాను డ్రాప్ షిప్పింగ్ అనేది. సో అన్న ఫేస్బుక్ యాడ్స్లో క్యాంపెయిన్లో 300 పెడితే పర్ డే. ఎస్ బ్రో, 300 పెట్టచ్చు, 500 పెట్టచ్చు, 1000 పెట్టచ్చు. సో గైస్ నాకు తెలీదు హస్లర్ యూనివర్సిటీ, ఐ డోంట్ నో. సో గైస్ ఇంతే అనమాట మీటింగ్. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కోర్స్ అనేది ఇమీడియట్గా మీరు టెక్స్ట్ చేయండి. ఎందుకంటే కనుక నెక్స్ట్ వితిన్ 1 or 2 days లోపల నేను దీన్ని 10,000 రూపీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో గైస్ సింపుల్గా చెప్తాను, 100% మీకు ప్యూర్ నాలెడ్జ్ వచ్చేసిద్ది. మీకు స్క్రాచ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్ అనుకోండి. సో ఆ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్ దగ్గర నుంచి ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని డేస్ నుంచి జాబ్స్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఎక్కడ సెల్ ఎస్ బ్రో, ప్రొడక్ట్ రీసెర్చ్ చేస్తే కనుక మీకు ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో తెలుస్తుంది. మనకి ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ ఉంది, సో దాంట్లో మీరు చేయొచ్చు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది బ్రో? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ అపాన్ బ్రో. యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ 1:3 రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 lakh రూపీస్ పెట్టావు అనుకో, రిటర్న్లో నీకు ఒక 3 lakh రూపీస్ వస్తుంది. నువ్వు పెట్టిన డబ్బులు తీసేస్తే కనుక అరౌండ్ 2 lakh రూపీస్ మీకు ప్రాఫిట్ ఉంటుంది, మీరు కరెక్ట్గా చేయగలిగితే. అది నేను చెప్పింది మినిమం వర్స్ట్ కేసులో మాట్లాడాను. ప్రయర్ కేసెస్లో 3 lakh, 4 lakh, 5 lakh కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్. సో డన్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ అటెండింగ్ ఫర్ ద సెషన్. సో మీరందరూ కూడా ఎన్రోల్ అవుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బ్రో మనం మనీ ఎలా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వస్తాయి గైస్. మీకు రొపోసో క్లౌడ్ అని ఉంటుంది. రొపోసో క్లౌడ్లో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీ బ్యాంక్కి డబ్బులు పడిపోతాయి. సో పేమెంట్ గేట్వే ఏం అవసరం లేదు. డన్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా ఎన్రోల్ అయిపోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అన్న ఒకసారి నీ షాపిఫై స్టోర్ చూపిస్తావా? ఎస్ బ్రో, షూర్, తప్పకుండా. గైస్ ఇది ఒక టెస్ట్ స్టోర్ అనమాట. ఇలాంటివి మన దగ్గర చాలా స్టోర్స్ ఉన్నాయి. సో మీకు చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ప్రీపెయిడ్ ఆర్డర్స్ అనమాట, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ కాదు. సో లాస్ట్ 90 days పెడుతున్నాను. సో చూసుకుంటే 95,000 రూపీస్ సేల్ వచ్చింది. సో ఆర్డర్స్లో కూడా చూపిస్తాను మీకు. అన్నీ కూడా పెయిడ్ ఆర్డర్స్ అనమాట, క్యాష్ ఆన్ డెలివరీ కాదు. ఇవన్నీ కూడా చూసుకోండి, అన్నీ కూడా పెయిడ్ ఆర్డర్స్ అనమాట. Done guys. Thank you very much. Bye. పెయిడ్ ఆర్డర్స్లో మనీ మన అకౌంట్కి పేమెంట్ గేట్వే నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి గైస్. డైరెక్ట్గా పేమెంట్ గేట్వే నుంచి వస్తుంది. వెబ్సైట్ డిజైన్ చూపించు. ఎస్ గైస్, కోర్సులో అన్నీ ఉంటాయి గైస్. కోర్సులో ప్రతిదీ మీకు చెప్తున్నాను కదా, 12 hours ఆఫ్ కోర్స్ అనమాట. అది ఏదో అల్లాటప్పగా 1 hour 2 hours కాదు, 12 hours కంటిన్యూస్గా మీకు కోర్స్ ఉంటుంది. మీకు స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ దాకా మీరు అల్ట్రా ప్రొఫెషనల్స్ అయిపోతారు డ్రాప్ షిప్పింగ్లో.